ఇట్ ఈస్ సింప్లీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. అలాగే ఒకడు కూర్చోబెట్టి ఒక ఆడబిడ్డను చేస్తే వాడు ఏ కులం అయితే నాకు ఎందుకంట, వాడికి శిక్ష పడాలా లేదా? పడాలి కదా. మరి శిక్ష శిక్ష ఎలా పడాలి? యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ద లా. వైలేషన్ ఎందుకు చేస్తారు? ఎక్స్ట్రా జ్యుడిషియల్ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయంటే మనం ఎవరూ కూడా దానికి స్పందించకపోతే. రాజకీయ నాయకులు కొంతమంది వచ్చి ఈ బిడ్డకి ఇలా అయిపోయింది, ఆ కుల బిడ్డకి అయిపోయిందంటే మిగతా వాళ్ళు మనుషులు గారా? ఇదే దిశ కేసులో ఇదే పెద్ద మనిషి అసెంబ్లీలో కూర్చొని చాలా కరెక్ట్గా చేశారని తెలంగాణ ప్రభుత్వం ఈ పెద్ద మనిషి ఎంకరేజ్ చేస్తాడు, మళ్ళీ చప్పట్లు కొడతాడు. మళ్ళీ అదే పెద్ద మనిషి ఎంత హిపోక్రసీ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కులం కూడా లేవెత్తాడు. సవాళ్ళు వేస్తే కానీ వాళ్ళకి సంతోషం రాదు, అది సమస్య. అంటే మీరు ఇది ఎందుకు చెప్తాంటే మనం ఏదో ఒక పంచ్ డైలాగ్ వేయటానికి కాదు. నేను అంటుంది ఏంటంటే మీరు క్రిమినాలిటీ అమ్మ ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, మీరు మహిళలు ఉన్నారు, మీ బిడ్డల భవిష్యత్తును మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలమ్మా. మీరు క్రిమినల్స్ని మటుకు అట్ బే పెట్టాలి, దూరం పెట్టాలి. మీరు దూరం పెట్టాలంటే మీ చుట్టుపక్కల కాలనీలో జరుగుతున్న దానికి మీరు ఎదుర్కోకపోతే సిటిజన్ కౌన్సిల్ పెట్టుకొని, సిటిజన్ కౌన్సిల్ అంటే వెరీ సింపుల్. మీ వీధిలో ఉండే ఒక 30 మంది 40 మంది ఒక గ్రూప్ కండి, వాట్సాప్ గ్రూప్. అలాంటి వాట్సాప్ గ్రూప్ ప్రతి సందులో ఒకటి మొదలు పెడితే మీ మొత్తం ఆ కాలనీకో దీనికో అన్నీ కలిపి ఒక కనీసం 1000 ఓట్లు, 1000 మంది తయారవుతారు. 1000 మంది రావగానే ఎనీ టిపికల్ పొలిటీషియన్ విల్ థింక్ ఆఫ్ 1000 ఓట్స్. అట్లీస్ట్ దానికన్నా స్పందిస్తారు. కోపం రాకపోవచ్చు పొలిటీషియన్స్కి అందరికీ, కనీసం 1000 ఓట్లు పోతాయేమో ఆ కాలనీలో, మనకి రావేమో, మనకి ఆ భానుగుడి జంక్షన్ ఓట్లు రావేమో అని చెప్పి కొంచెం చేస్తారు, అట్లీస్ట్ దాని ఉద్దేశం పెట్టుకోండి. సో అందుకే నాకు ఇది ఎందుకు చెప్తున్నానంటే లా అండ్ ఆర్డర్, లెట్ us బీ వెరీ క్లియర్, వీ వోంట్ స్పేర్ ఎనీబడి. అలాగే ఈ వైసీపీ రౌడీ మొక్క కూడా చెప్తున్నా, మీరు ఇలాంటి ఎన్ని పిచ్చి వేషాలు వేసినా రేపు నుంచి నన్ను తిడతారు, నాకు ఓకే. అంటే ముఖ్యంగా వైసీపీ రౌడీ మొక్కి చెప్తున్నా, మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కోసేస్తాం, కుత్తుకులు కోస్తాం అంటే మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నా, ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను, మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను కదా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి, నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను, డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతోనే చెప్తాను, నేను సీఎం గారికి కూడా చెప్పను. ఇంకా మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహాటస్లో నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే, నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడు, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను, రాదని చెప్తున్నా, ఒకవేళ నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నాను, నా కమిట్మెంట్ చెప్తున్నా, మీరు వెనకేసుకొచ్చారు గూండాల్ని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకుని, నేను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోను. నేను ఎస్పీ గారిని, ప్రీవియస్ కలెక్టర్ గారిని కూడా అడగండి, నాట్ ఈవెన్ వన్స్ ఐ హ్యావ్ కాల్ దెమ్, ఫలాంది చెయ్యండి చెయ్యొద్దు ఏం చెప్పలా, డూ ద డ్యూటీ వాట్ ఈస్ నీడ్ఫుల్ దేర్, అంతకుమించి ఒక్క మాట చెప్పలా. అందుకే చెప్తున్నాను, భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు, గతంలో మేము వైసీపీకి పనిచేసాం కాబట్టి మా లాయల్టీస్ అక్కడ ఉంటాయి అని మీరు ఎవరైనా ఫీల్ అయితే మిమ్మల్ని నేను ప్రత్యేకించి దృష్టి పెడతాను మీ మీద. అది మీరు ఏ స్థాయి అధికారులు, ఎందుకంటే నాకు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ఈ రోజున దౌర్భాగ్యపు స్థితి పట్టుకొచ్చారు అందరూ కలిపి.
గౌస్ అనే ఆయన వ్యక్తికి జరుగుతుంటే ఒక ఎస్ఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేయాల్సిన పని ఎస్పీ దగ్గరికి వచ్చింది, డిప్యూటీ సీఎం దాకా వచ్చిందంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. వ్యవస్థ తాలూకు ఫెయిల్యూర్ అది. అలాంటి జరగకుండా ఉండాలి అంటే మటుకు నేను ఖచ్చితంగా ఉండదలుచుకున్నాను. నాకు మా పార్టీలో నాయకులు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నేనైతే ఇలా ఉంటాను. మా వాళ్ళు ఎంత ధైర్యం తెచ్చుకొని నిలబడతారో నాకు తెలియదు. అది వాళ్ళ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. నేను మటుకు మీరు నా జన సైనికులు కానీ, నా వీర మహిళలు కానీ, నాకున్న నిలబడ్డ జనసేన నాయకులు కానీ నాకు మీరు ధైర్యంగా నిలబడ్డారు. నేను మీకోసం ధైర్యంగా నిలబడతాను, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, సగటు మనిషి కోసం. జై హింద్. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.